చాలామంది ఏమడుగుతున్నారంటే, మాకు ఏలినాడు శని లేదే, అర్ధాష్టమ శని లేదే, అష్టమ శని లేదే, మేమెందుకు జేసుకోవాలి శని పూజ అని అంటున్నారు. ఈరోజు లేదు. శని రాశి మారినప్పుడు మిగతా రాశులకు గూడా వస్తాయిగా. కంపల్సరీ వస్తది. ఇప్పుడు శని దశ ఉంటది. శని అంతర్దశలో శని ఉంటాడు. అప్పుడేమంటారు? కాబట్టి మానవ జీవితంలో ఖచ్చితంగా శని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఉద్యోగాలు రానివ్వడు, వివాహాలు జరగనివ్వడు, ఆర్థికంగా వెనకబడుతాది, అప్పుల పాలైపోతాయి, ఆరోగ్యాలు నష్టపోతాం, విదేశీ ప్రయాణాల్లో నష్టాలు జరుగుతాయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంటుంది, తెలియని చేయని తప్పుకు నిందారోపణలు పడిపోతుంటాయి. ఇలా రకరకాలుగా సమస్యలు కొని తెస్తూనే ఉంటాడు. అందుకే తను శని కుంభరాశిలో ఉన్నప్పుడు, తను వెళ్ళిపోతున్నప్పుడు 12 రాసుల వారు 12 రాసులకు 12 రాసులు శని హోమం జరిపించుకుంటే మళ్ళీ మనకు 30 సంవత్సరాల దాకా ఇక మన వైపు చూడడు. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇక మన వైపు చూడడు. మనకి ఎలాంటి అడ్డంకులు టోల్ గేట్ లాగా ఒక అడ్డం తగలడు. ఆ టోల్ గేట్ ఎప్పుడు మిమ్మల్ని తీసేస్తుంది. డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. మీకు గేట్ పాస్ దొరికినట్టే. ఎక్కడ మీరు ఆపడం అనేది ఉండదు. అందుకే ఈ అవకాశాన్ని మీరు మిస్ చేస్తే 30 ఏళ్ల దానక మళ్ళీ మనకు రాదు, 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 రాదు. దయచేసి చెప్తున్నాను. మీ పేరు, గోత్రనామాలు పంపించండి. ఇమ్మీడియేట్‌గా బుక్ చేసుకోండి. రేపే శని హోమం. రేపు దాటిందంటే మీరెవరో, నేనెవరో అన్నట్టుగా అయిపోతది. ఇక ఈ శని హోమం చేయిస్తే అంటే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా. అయిపోతుంది. మీరు ఇది మిస్ చేస్తే మాత్రం మళ్ళీ ఇలాంటి అవకాశాలైతే మనకు జన్మలో రావండి. ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి.